ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దశపాపహర దశమి గురించండి. దశపాపహర దశమి పేరులోనే మనకి కనిపిస్తుంది, తెలుస్తుంది కదా! 10 పాపాలను హరించే ఒక రోజు అదే దశమి అని చెప్పి. మరి ఇలాంటి పుణ్య తిథి రోజున మనం ఏం చేయాలి? ఎలాంటి పనులు చేసుకోవడం వల్ల నిజంగా మనకి పాపాలు అన్నీ కూడా హరించిపోతాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, దశపాపహర దశమి పేరులోనే అర్థమవుతుందండి, దశ పాపాలని హరించే దశమి అని చెప్పి. అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటారు గురువుగారు? మనకున్నటువంటి చెప్పుకోదగ్గ పండుగలలో దశమితో ఉండేటువంటి పండుగలు సంవత్సరం మొత్తంలో రెండమ్మా. అంటే మొదటి రోజున ప్రారంభించి పాడ్యమి రోజున ప్రారంభించి దశమి వరకు పండుగగా చేసుకునేటువంటిది అందరికీ తెలిసిందే దసరా నవరాత్రులు, విజయ దశమి అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ అందరికీ తెలియనటువంటిది, కొద్దిమందికే తెలిసినటువంటిది దశపాపహర దశమి అని చెప్పి ఈ జ్యేష్ఠ మాసంలో వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో పాడ్యమి నుంచి మొదలుకొని దశమి తిథి వరకు కూడా కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో స్నానం ఆచరించి ఆ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివలింగాన్ని గనక దర్శనం చేసుకుంటే, ఏ రోజుకు ఆ రోజు దర్శనం చేసుకుంటే మనకు లింగ పురాణం ప్రకారము శివపురాణం ప్రకారం చెప్పబడినటువంటిది గత 10 జన్మలలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఓకే. దశమి రోజున పూర్తిగా చూసుకుంటే ఈ జన్మలలో అంటే దశపాపాలు అంటే మనం చెప్పుకుందామమ్మా, వాక్కు చేత 3, శరీరము చేత 3, మనస్సు చేత 4, ఈ మొత్తము కలిపి 10 రకాలైనటువంటి దోషాలు మనం నిత్యం జరుగుతూనే ఉంటాయి మన శరీరంలో. అటువంటివన్నీ కూడాను తొలగిపోతాయి అని దాని అర్థం. కాబట్టి మనకు చెప్పబడిందంటే ఖచ్చితంగా దశాశ్వమేధ ఘాట్లోనే ఆ స్నానం ఆచరించి ఆ స్వామిని అక్కడ దశాశ్వమేధ ఘాట్లో వెలిసినటువంటి ఈ శివుని గనక దర్శనం చేసుకుంటే అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం మన ఖాతాలో పడుతుంది. ఒక అశ్వమేధ యాగం చేయాలంటే ఎంత కష్టమో మన చరిత్రలో గనక చూస్తే తెలుస్తుంది. దశరథుల వారు 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి స్థలమే ఆ ప్రదేశం. అందుకే దశ అశ్వమేధ యాగములు అని కూడా మనకు చెప్పబడి ఉన్నట్టుంది. అందుకే దశాశ్వమేధ యాగ ఘాట్ అని అంటారు. బ్రహ్మ కూడా 10 అశ్వమేధ యాగాలు పూర్తి చేశారని అక్కడ చెప్తుంటారు, అదే ప్రదేశంలో. అందుకనే అక్కడ స్నానం ఆచరించి అక్కడ కొలువైనటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితము, 10 రకాలైనటువంటి దోషములు తొలగిపోతాయి. అశ్వమేధ యాగ ఫలితాన్ని మన ఖాతాలోకి వేయడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ దశాశ్వమేధ సంబంధించినటువంటి దశపాపహర దశమి జ్యేష్ఠ శుద్ధ దశమి గంగా అవతరించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అంటే భగీరథుడు గంగని తీసుకొచ్చిన రోజు ఈ భూమి మీద ప్రదేశంలో అంటే మనకు ఈ వైశాఖ మాసము సప్తమి రోజున గంగావతరణంగా మనకు చెప్పబడి ఉన్నప్పటికీ కూడా మనకు ప్రధానంగా వాల్మీకి రామాయణంలో ఈ జ్యేష్ఠ శుద్ధ దశమిని గంగా అవతరించినటువంటి రోజుగా చెప్పబడింది. అంటే మనకు ఈశ్వరుడికి 2 భార్యలు అని చెప్పి మనకు లోకంలో నానుడి, పార్వతీ అమ్మవారు, గంగా. అంటే విష్ణు యొక్క పాదముల నుంచి ఉద్భవించినటువంటిది, ఎక్కడో విష్ణు లోకంలో వైకుంఠంలో ఉద్భవించినటువంటి గంగ ఆ వస్తున్నటువంటి ప్రవాహ వేగాన్ని భరించే శక్తి భూమికి లేదు. భూమి మీద పడింది అనుకోండి, భూమి అతలాకుతలమైపోతుంది. అంతటి శక్తిని నన్ను భరించేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే చెప్పు, అప్పుడు నేను కిందికి భూమి మీదకి వస్తాను అని చెప్పి భగీరథుడిని అడుగుతుంది. అడిగితే ఎవరూ కానరాక భగీరథుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుని తన జటాజూటంలో అమ్మవారిని బంధించి ఒక జట గుండా ఈ గంగని మనకు పంపించడం జరిగింది. అంటే విష్ణు పాదాన్ని నుంచి ఉద్భవించి
శివుని జటాజూటంలో ఉండి అక్కడ నుంచి బ్రహ్మమానస సరోవరంలో గుండా ఉండి మనకు గంగా ముఖం అని చెప్పి గంగా ఉంటుంది, యమునోత్రి గంగోత్రి, అక్కడ గంగ ఉద్భవించినటువంటి ప్రదేశం నుంచి ప్రవహిస్తూ హరిద్వార్ గుండా ఇలా ప్రవహిస్తూ కాశీ దగ్గరికి వచ్చేసరికి పరమేశ్వరుణ్ణి స్పృశించడం కోసమై అమ్మవారు ఉత్తరవాహినిగా తన ప్రవాహాన్ని మార్చుకొని ఈ విధంగా కాశీలోకి వచ్చింది. భూమి మీద అవతరించినటువంటి రోజుగా చెప్పబడినటువంటిది ఈ యొక్క దశమి. భరించేవాడే భర్త కాబట్టి ఆ రోజు నుంచి భర్తగా లోకంలో నానుడు అయిపోయింది, గంగకి భర్తగా పరమేశ్వరుడు. అవునండి. కానీ గురువుగారు మీరు అన్నారు కదా, దశాశ్వమేధ ఘాట్లో కనుక మనం స్నానం ఆచరించి శివుని దర్శించుకున్నట్లయితే దశ పాపాలు పోతాయని. కానీ కొంతమందికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది, మిగతా ప్రదేశాల్లో కొంత లక్షల మంది ఉన్నాం కదా, మరి వీళ్ళందరూ కూడా పాపాలు తొలగించుకోవాలంటే ఏంటి మార్గం అంటారు? అంటే మీరు అన్నది కూడా వాస్తవమేనమ్మా. ఎందుకంటే కాశీకి అనుకున్న ఫలంగా వెళ్ళాలంటే కాలభైరుని యొక్క ఆజ్ఞ ఉంటే తప్ప అక్కడికి అడుగు పెట్టలేం. కాబట్టి మహా అయితే ఎంతమంది, 1000 మంది లేదా 1,00,000 మంది స్నానం ఆచరిస్తారు. ఆ రోజున ఏంటంటే దశమి తిథి రోజున గంగనే కదా అన్నిటికంటే ప్రధానమైన దైవం, నీటి. కాబట్టి ఎక్కడ ఉన్న నదులలో స్నానం ఆచరిస్తే ఆ నదులలో గంగ తిష్ట వేస్తుంది. కాబట్టి విజయవాడలోనైనా కానీ, తుంగభద్ర నది ఉన్నటువంటి కర్నూలు పరివాహక ప్రాంతంలో కానీ ఎవ్వరున్నా నదీ ప్రవాహం లేదా సరస్సు, చెరువులోనైనా స్నానం ఆచరించండి. బావిలోనైనా కానీ ఆ బావి నీటితో స్నానం ఆచరించండి. ఈ రోజుల్లో బావులు ఎవరికి ఉన్నాయి? కాబట్టి మనము స్నానం ఆచరించే విధానంలో ఎక్కడ స్నానం ఆచరించినా, చెరువులో, నదులో, సరస్సులో ఆచరించినా గంగా స్నాన ఫలితం. అటువంటిది కూడా అవకాశం లేదు హైదరాబాదు, వైజాగ్ నదుల్లో ఎలా ఉంటుంది. కాబట్టి అందరింట్లో గంగ అనేటువంటిది ఉంటుంది. అవునండి. ఆ గంగ ఉంటుంది కాబట్టి ఆ గంగని స్నానం చేసే బకెట్లో వేసుకొని 10 చుక్కలు వేసేసి 10 చెంబులతో ఆ నీటిని శిరస్సుకు ధారగుండా మనస్సులో ఓం నమో భగవత్యై నారాయణ్యై నమశివాయై దశపాపహరాయై గంగాయై నమః అనుకుంటూ 11 సార్లు గనక స్నానం ఆచరిస్తే ఆ గంగలో స్నానం ఆచరించినట్టుగా ఫలితం. కాకపోతే ఇలా స్నానం ఆచరించేటప్పుడు చాలామంది చేయాల్సినటువంటిది ఏంటనంటే, ప్రధానంగా అందరికీ కాశీ ఒకసారి స్నానం చేసే ముందర కళ్ళు మూసుకొని ముందరగానే ఆ గంగా దశాశ్వమేధ ఘాటు, అందులో స్నానం ఆచరించే వాళ్ళు అవన్నీ కూడా చూడండి. ఒకసారి చూసినప్పుడు స్నానం ఆచరించే ముందుగానే మీరు కూడా గంగని స్మరించుకుంటూ మీ మనస్సు కూడా ఆ కాశీ గంగాలో ఉన్నటువంటి అక్కడ ఆ దశాశ్వమేధ ఘాటుగా అక్కడ మన మనస్సు చేరుకుంది, మనం చేరుకున్నాం. భార్యాభర్తల సమేతంగా, పిల్లల సమేతంగా, కుటుంబ సమేతంగా ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఆ ఉదయించే సూర్యుడిని చూసాం, చక్కగా నీట మునిగా ముమ్మార్లు స్నానం ఆచరించాం, అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకున్నామని చెప్పి మన మనస్సు ద్వారా భావన చేసుకుని చక్కగా 10 చెంబులు గనక స్నానం ఆచరించినట్లయితే తప్పకుండా మన మనస్సే కదమ్మా ప్రధానం, శరీరానికి లేకపోయినా మనస్సు ద్వారా ఆ మనస్సు స్నానం ఆచరించి ఆ మనస్సు ఆ ఆత్మ పవిత్రత పొంది ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆత్మ అనుభవించాల్సినటువంటి కష్ట నష్టాలే ఈ శరీరం ద్వారా అనుభవిస్తుంది కదా. అవునండి. దెబ్బ తగిలితే అమ్మా అయ్యా అని అంటున్నామే అంటే ఆత్మకి అది మన శరీరానికి తగులుతుంది. ఆ బాధను అనుభవించేది ఆత్మ, కానీ ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో గత జన్మలో చేసినటువంటి దోషాలన్నీ కూడా ఈ శరీరాన్ని, మీ శరీరమైనా నా శరీరాన్నైనా అంటిపెట్టుకున్నటువంటి ఆత్మకి ఆ దోషం తొలగిపోతుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే పవిత్రత చెంది మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశం చేస్తుందో అప్పుడు ఈ శరీరము కూడా దివ్యత్వాన్ని పొందుతుంది. అందుకనే ఆత్మ అనేటువంటిది పవిత్రతగా ఉండాలి, పవిత్రత చెందుతుంది. తద్వారా గత జన్మ కర్మదోషాలు తొలగిపోతే ఈ మనస్సుకి ఆలోచనలు రావు, శరీరానికి అవకాశం ఉండదు, మాట కూడా అందరినీ ప్రేమించడం జరుగుతుంది. ఇలా 10 రకాల దోషాలు తొలగిపోతాయి. తర్వాత మనకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక విధానం చెప్పబడి ఉంది, సంబంధించినటువంటి దశపాపహర దశమి. అలాగే ఈశ్వరుని ఏ విధంగా అర్చించాలో కూడా మనకు చెప్పబడి ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, జ్యేష్ఠ పౌర్ణమి, దీన్ని మహాజ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. అంటే బుధవారము బుధుడికి సంబంధించింది, జ్యేష్ఠ నక్షత్రము అధిపతి బుధుడే. జ్యేష్ఠ మాసములో పౌర్ణమికి వస్తుంది, అది కూడా బుధునికి సంబంధించిన మాసం. దీనినే మహాజ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. ఈ సందర్భంగా
జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు శని ప్రభావం, గురువు, రాహు, కేతు మారారు కాబట్టి ఈ గ్రహాల దోష నివారణకై మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ రాశులలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఈ జూన్ 11వ తేదీన జరిపించడం జరుగుతుంది. కాబట్టి 9 గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఉదయం 8 గంటల లోపలైనా కానీ ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 10 రకాలైనటువంటిగా విధంగా చెప్పుకున్నాం కదమ్మా. స్నానం ఆచరించిన తర్వాత ఒక 108 సార్లు తక్కువ కాకుండా ఓం నమో భగవత్యై దశపాపహరాయై నారాయణ్యై నమశివాయై గంగాయై నమః అనే నామాన్ని 108 సార్లు జపించి ఆవు నెయ్యి, నల్ల నువ్వులు, పేలపిండి, బెల్లము ఇవన్నీ కలిపి ఒక 10 ముద్దలు చేసుకోవాలి. చేసుకొని పారుతున్నటువంటి నీటిలో మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీ కోరిక నెరవేరాలని ఆ నీటిలో 10 సార్లు గంగని స్మరించుకుంటూ వదిలేయండి. నది ఉండదు, చెరువు ఉండదు, సముద్రం ఉండదు, బావి ఉండదు. అటువంటి వాళ్ళు ఒక బకెట్ నీళ్ళల్లో ఆ విధంగా ఉత్తరం వైపున ఫేస్ పెట్టి ఈ విధంగా మీ సంకల్పం నెరవేరని ఆ యొక్క 10 ముద్దలని ఆ బకెట్లో వేయండి. కరిగిపోతుంది. ఆ నీరు ఎవరి తొక్కని ప్రదేశంలో వేయవచ్చు. ఇక అవకాశం ఉంటే ఆ రోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉంటే మంచిది, లేకపోతే భోజనం చేసినా పర్వాలేదు. సాయంకాలం ప్రదోషకాల సమయానికి 5 గంటలకల్లా మళ్ళీ స్నానాది కృత్యాదులు నెరవేర్చుకొని చక్కగా శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అవకాశం ఉంటే ప్రదోషకాలంలో చేసే అవకాశం గనక దొరికితే ఈశ్వరుడికి అభిషేకం మంచి శుద్ధమైనటువంటి జలముతోనే చేయాలి. గంగగా భావించి జలముతోనే అభిషేకం చేయాలి. తదనంతరం 10 రకాలైనటువంటి పుష్పాలతో ఈశ్వరుణ్ణి అర్చించాలి. దశపాప హర దశమి రోజున 10 రకాలైనటువంటి పుష్పాలతో ఈశ్వరుని అర్చిస్తే ఈశ్వరుడు ప్రసన్నత చెంది అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుస్తాడు అని చెప్పవచ్చు. నిజంగా 10 రకాల పాపాలు తొలగిపోవడమే కాదు, మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఒక చక్కటి మార్గాన్ని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.